పెద్ద పెద్ద లీడర్లు అధికారులు వాళ్ళ ఇంటోళ్లకు పానం సుస్తైనా ఏదైనా ట్రీట్మెంట్ కావాలన్నా వాళ్ళ ఇండ్లల్లో ఆడోళ్లకు కాన్పులు కావాలన్నా ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానలతో వేవడతారు. సర్కార్ దవాఖానలను తనిఖీలు చేసేందుకు తప్పితే ట్రీట్మెంట్లు తీసుకునేందుకైతే పోనే పోరు. కానీ అందరు వేరే, గా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ హర్ష సార్ వేరే. అగో ఎందుకు అట్లా అంటారా? ప్రెగ్నెన్సీ తోటున్న భార్యను సర్కార్ దవాఖాన తీసుకుపోయి కాన్పు ఏపిచ్చి వారెవ్వా అనిపించుకుండు. గవర్నమెంట్ దవాఖానలో చూపెట్టుకుందాం రమ్మంటే నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని అంటున్నారు జనాలు. అప్పైనా సరే ప్రైవేట్ దవాఖానలకే పోదాం అనేటోళ్ళు 100కి 90 మంది ఉంటారు. సర్కార్ దవాఖానను నమ్మిపోయేటోళ్ళంటే ఇక వాళ్ళకు వేరే దిక్కులేనోళ్ళే అయి ఉంటారు. అయితే అట్లా అట్టిగా ఫిక్స్ అయిన వాళ్ళందరి ఆలోచన మార్చే పని చేసిండు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష సారు. ఇంటామకు 2వ కాన్పు ఏపించేందుకు గోదావరి కండ్లున్న సర్కార్ దవాఖానలో ఏర్పించిండు. 12 మగబిడ్డను కన్నదట మేడం. ఇక పిల్లగాడిని ఎత్తుకొని ఎట్లా మురుస్తుండో చూడురి సారు. అబ్జర్వేషన్ లో పెట్టి చూస్తే తల్లి బిడ్డ ఇద్దరు మంచుకున్నారట. 26 రోజు నైట్ అరౌండ్ 10 o'clock మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు మిసెస్ విజయ గారు రాత్రి డెలివరీ అయ్యారు. సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వచ్చింది. మదర్ అండ్ బేబీ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. సారు జిల్లా కలెక్టర్ అయితే సారోళ్ళ ఇంటామే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. ఇక్కడి ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానల కాదు, తలుసుకుంటే ఫారెన్ దవాఖాన డెలివరీ చేసుకునేంత తాకతున్నోళ్లే. అయినా సర్కార్ దవాఖానల కాన్పై గవర్నమెంట్ దవాఖానల మీద డాక్టర్ల పనితనం మీద నమ్మకం పెరిగేటట్టు చేసిండ్రు. మొదటి సంది ఈ దవాఖాననే రెగ్యులర్ చెకప్లు ఏపించుకుంటా ఈయన్నే డెలివరీ చేపించుకుందట సారోళ్ళ ఇంటామే. దవాఖానలో అన్ని తీర్ల సౌలతులున్నా చాలా మందికి నమ్మకం కుదురుతలేదట. మీరు ఎటువంటి అనుమానాలు భయాలు పెట్టుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్లు సర్జరీలు చేసుకోవచ్చు అని భరోసా ఇస్తున్నారు డాక్టర్లు కూడా. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఏ ఇబ్బంది లేకుండా డెలివరీ చేస్తున్నారు. మన గైనకాలజిస్ట్, సివిల్ సర్జన్స్, ఆర్ఎం అందరికీ కంగ్రాచులేషన్స్. అది ముచ్చట. సర్కార్ దవాఖానల మీద నమ్మకం పెంచుకోర్రి. ప్రైవేట్ దవాఖానలకు పైసలు దారవోసి అప్పుల పాలు కాకుర్రి. స్వయంగా జిల్లా కలెక్టరే నమ్మిందంటే జనాలు కూడా నమ్మొచ్చుగా.